విజయవాడ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కోనేరును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో వామపక్షాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాలయ భూమి విషయమై గ్రామ పంచాయతీ సర్పంచ్ జాన్ బాషా అక్రమంగా పార్టీ వ్యవహరించారని ఆరోపించారు. దేవాలయానికి సంబంధించిన 290 చదరపు గజాల చావలివారి స్థలాన్ని 2024 జూన్ 1న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వక్తలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు భగవా శర్మ, బీజేపీ యువమోర్చా నాయకుడిని. ఈరోజు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం కృష్ణా జిల్లాలో జరిగినటువంటి అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అలాగే శివాలయం స్థలం మీద జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడటం కోసం ఇక్కడికి వచ్చాను నేను. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే 8 ఎకరాల 70 సెంట్లు కోనేరుని అలాగే 290 గజాల శివాలయం యొక్క స్థలాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను దుర్మార్గంగా ఆక్రమించిందే కాకుండా ఎవరైతే హిందువులు దేవాలయానికి లోపలికి వెళ్ళి మాలాంటి వాళ్ళం లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్తుంటే మా మీద చాలా ఆంక్షలు పెట్టి మా మీద అక్కడ మనుషుల్ని ఆ ఊరు అతనికి సంబంధించినటువంటి వ్యక్తులను తాగి మా మీదకి యుద్ధానికి పంపించాడు అతను. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా వాడి మా మీద విపరీతమైనటువంటి దాడులు అలాగే మన లోపలికి వెళ్లకుండా ఆ రోజు నిరోధించాడు. హిందూ దేశంలో హిందువులకే ఆలయానికి వెళ్ళడానికి ఇన్ని ఆంక్షలు అయితే మిగిలిన వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలి. కాబట్టి అలాగే ఎవరైనా ఈ యొక్క ఆలయం గురించి మాట్లాడినా ఈ యొక్క కోనేరు గురించి ఎవరైనా మాట్లాడుతున్నా సరే అతని చేతిలో అధికారం ఉందని అతని ఇష్టానుసారంగా ఇంకా ఎవరు వస్తే రాని అంటే ఆ మూలకుండం గ్రామం వల్ల ఎవరు వస్తారని వాళ్ళ ఇష్టానుసారంగా అతను ప్రవర్తించినటువంటి తీరు కనుక మా అందరి దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను మా మీద కొట్టడానికి కూడా వచ్చాడు. అంటే నన్ను ఒక్కడిని ఆఫ్ చేయడానికి 40 మందిని పంపించాడు తాగించి. మాలాంటి వాళ్ళకి మేమంటే వేరే ఊరి నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి స్థానికులకు కూడా ఈ యొక్క సమస్య మీద ఎంత ఇబ్బంది ఉన్నది కూడా ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఒకటో విషయం. రెండో విషయం వచ్చి ఈ ఆలయం గురించి కానీ కోనేరు గురించి కానీ ఎవరైనా అక్కడికి వెళ్తుంటే ముందుగానే ఆలయం లోపలికి రాకుండా అతను నిరోధించినటువంటి తీరు గతంలో జరిగినవి ఉన్నాయి. దీని మీద మీరందరూ కూడా స్పందించి ఆ ఊరు గ్రామస్తులకి అర్చకులకి అలాగే హిందూ సంఘాలు కూడా హిందువులు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నాం పూజ చేసుకున్నాం అంటూ కాకుండా దేవాలయం మీద ఏదైనా దాడి చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డు నిలబడాలి. అంతే తప్పడిస్తే దేవాలయానికి వెళ్ళిపోయి ఆ దండం పెట్టుకున్నాం. అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఏదైనా మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వినియోగాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇవన్నీ తీయించేయడం, హిందువుల మీద ఇష్టానుసారంగా దాడి చేస్తున్నాడు అతను. కాబట్టి దీన్ని అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా పరిగణనలోకి తీసుకుని ఆ యొక్క ఆలయానికి అలాగే ఆ ఊరి ప్రజలకి హిందువులకి న్యాయం చేయాలని చెప్పి అందరికీ కూడా కోరుతున్నాను. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా ఊర్లో ఉన్న కొంతమంది అధికారులు వాటిని సొంత భూములుగా పరిగణనలోకి తీసుకొని భూ కబ్జా చేయడం జరిగింది. ఈ సమస్యను జొన్నవిత్తుల వెంకటప్ప గారు, చిలుతూరి రామ్మోహన్ రావు గారు మా దృష్టికి మీడియా ప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్య చాలా జటిలంగా ఉన్నప్పటికీ వీళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఊరు సర్పంచ్ సమస్యల పైన కానీ వీళ్ళు అన్ని విధాలా మాతో ప్రభుత్వంలో చెప్పుకోవడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మీడియా వారిని సవినయంగా మేము